హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇంట్లోనే ఎగ్ పరోటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. చూడ్డానికి మొత్తం ఆమ్లెట్ లాగానే ఉంది కదా, ఇది ఆమ్లెట్ కాదు, ఎగ్ పరోటా. ఇది చూసారా ఫ్రెండ్స్, ఎంత రౌండ్గా షేపు, ఎంత బాగుంది, చూడడానికి టెంప్టీగా తినాలనిపిస్తుంది కదా. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడైతే నేను 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఎగ్స్. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోనే మనము 4 ఎగ్స్ అయితే పలగొట్టుకోవాలి. దీంట్లోనే ఒక్కొక్కటి అన్నీ పలగొట్టుకోవాలి. దీంట్లో 4 ఎగ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు దీన్ని. ఇలా 4 ఎగ్స్ కొట్టుకోవాలి. దీంట్లో ఇలా ఒక్కొక్కటిగా కొట్టుకోవాలి. ఇలా 4 ఎగ్స్ కొట్టుకున్న తర్వాత దీంట్లోనే మనము ఏం వేసుకోవాలంటే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను నేను. దీంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్, మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను, కొంచెం కారం అనేది నేను తక్కువనే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. గోధుమ పిండి వేసుకున్న తర్వాత పాలైతే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకోవద్దు, పాలే వేసుకోవాలి. ఇలా కొద్దిగా పాలు వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తోని కలుపుకుంటున్నాను. మీ దగ్గర కలిపేది అది ఉంటుంది కదా, దాంతో అయినా మంచిగా కలుపుకోవచ్చు ఉండలు లేకుండా. అసలు ఉండలు పట్టదు దీనికి. ఇలా మనము కొద్దిగా పాలు వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇంత పల్చగా మనమైతే కలుపుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం పల్చగా అయితే మనము ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలే వేసుకోవాలి, వాటర్ అస్సలు వేసుకోవద్దు. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 1-2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి టెక్స్చర్. ఇప్పుడైతే స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను నేను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడైతే మనము ముందుగా బ్యాటర్ అనేది తయారు చేసుకున్నాం కదా, ఎగ్ పరోటా బ్యాటర్, ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పరోటా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇలా అయితే ఒకటొకటి అన్నీ చేసుకోవాలి సింపుల్గా. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ టైం చేసిన, నేనే 2-3 తినేసిన, అంత బాగా నచ్చింది నాకు. ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసేయాలి. చూడండి, ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ వీడియో అనేది నేను కొంచెం స్పీడ్లో పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్లో పెట్టాను. ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసుకోవాలి. ఇలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేటోళ్ళు మార్నింగ్ ఇలా ఎగ్ పరోటా చేసుకొని 2-3 అయినా తినేయచ్చు. అంత బాగుంది ఇది, మంచిది కూడా. వెయిట్ లాస్ కూడా అవుతారు ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే. ఇలా అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా,
ఇలా ఒకటొకటి అన్నీ ఇక్కడ నేను చేసుకున్నాను చూసేయండి. ఇప్పుడు మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. మా పిల్లల కోసం అనేసి వేడివేడిగా చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరీ అంటున్నాను, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మా పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళకి స్నాక్స్ అయితే ఇద్దరికి పెట్టించాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.